ఈ నెల 9వ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరు సంతపేటలోని సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్, ఐఎఫ్టియు నాయకులు రాంబాబు, ఏఎఫ్టియు నాయకులు యానాదయ్య, సీనియర్ నాయకులు ఆంజనేయులు, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కన్వీనర్ శిరీష, సుబ్బరాయుడు, ఎస్టీయు నాయకులు మనోహర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ రకంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైన పాలన, బ్రిటిష్ పాలనను తప్పిస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఎంతో మంది కార్మికులు, నాయకులు కష్టపడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి వాళ్ళు ఈ రోజున మళ్ళీ కార్మికులపై భారం మోపుతూ తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిందంటే ఇది ఒక ప్రయోగశాలలాగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎటువంటి పనికి మాలిన పాలసీని తీసుకురావాలన్నా కూడా ఆంధ్రప్రదేశే ముందు వాళ్ళకు గుర్తొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రులు చేతగాని దద్దమ్మలు కాబట్టి జగన్ గవర్నమెంట్ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏది తీసుకురావాలన్నా కూడా వాళ్ళు ముందు ఆంధ్రప్రదేశ్నే ఎంచుకుంటారు. అలాగే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 4 అడుగులు ముందుకేసి 8 గంటల విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల విధానాన్ని తీసుకొచ్చారు. ఆయన దేశంలో ఎక్కడా లేదు. ముందు ఇక్కడ ఏపీలో జరుగుతుంది ఏదైనా కూడా ముందు. అంటే గత పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఇక్కడ వీళ్ళు ముఖ్యమంత్రులు కాదు, వీళ్ళు కేవలం పాలిగాళ్ళు, బీజేపీ మాత్రమే ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది గత 11 సంవత్సరాల నుంచి. దీనికి కనువిప్పుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, ప్రజాసంఘ నాయకులు, ప్రజలు కూడా ఈ సమ్మెలో పాల్గొని మోడీకి, ఆయన బృందానికి కనువిప్పు కలిగే విధంగా ఈ సమ్మె జరుగుతుందని కూడా తెలియజేస్తుంది. దాదాపు 150 సంవత్సరాల నుంచి సాధించుకున్న 8 గంటల పని హక్కు అనే దాన్ని కూడా రద్దు చేసి మోడీ గారు రద్దు చేసి మళ్ళీ పూర్వంలాగే 12 గంటలు 14 గంటల పని విధానాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దానికి నాందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బోణి కొట్టి ఇక్కడ ఆయన ఏం చేశారంటే 8 గంటలు 10 గంటలు చేసి ఒక చట్టం చేసి కూర్చున్నారు. ఇది ఎంత దారుణం అంటే 8 గంటల పని విధానం ఆ రోజు పెట్టింది. 8 గంటల పని విధానం, 8 గంటలకి నిద్ర, 8 గంటలకి ఆ కుటుంబం వికాసం కోసం, వినోదాలు, రకరకాల వాళ్ళ మనో వికాసం కోసం, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఇది ఆనాడు ఏర్పాటు చేసింది. దాన్ని క్రమంగా రద్దు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మధ్యయుగాల నాటి రాజ్యరక వ్యవస్థకి, మధ్యయుగాల నాటికి ఫ్యూడల్ వ్యవస్థకి తీసుకెళ్తూ ఉన్నారు. మళ్ళీ 12 గంటల పని విధానం దగ్గరలోనే ఉంది. ఈ చట్టాలన్నీ మోడీ గారి ప్రభుత్వం కార్మిక హక్కుల్ని హరించి, ప్రజా హక్కుల్ని హరించి ఒక రకమైన ఫ్యాసిస్ట్ ధోరణిలో వెళ్తూ ఉంది. ఇది భవిష్యత్తులో భారత ప్రజానీకం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అందుకని ఆ ఇబ్బందులను ప్రజలు గుర్తు చేయడానికి భారత కార్మిక సంఘాలు అన్నీ కలిపి, దేశంలో ఉన్న రైతు సంఘాలు అందరూ కలిపి ఒక హిస్టారికల్, ఒక చరిత్రాత్మకమైన సమ్మె జరగబోతున్నారు. ఈ సమ్మెలో మేము ఇచ్చే పిలుపు ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని ఈ మోడీ గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ కార్మిక హక్కులు హరించే ఈ విధానానికి వ్యతిరేకంగా చేసే ఈ సమ్మెలో మీరందరూ పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.